వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే థర్స్డే అనమాట. చుట్టాలు వస్తున్నారు. వాళ్ళ కోసం మేము రవ్వ చేప అయితే రెడీ చేస్తున్నాము. ఉప్పు కారం పసుపు ఇంకా మసాలాస్ అన్నీ వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను, చూడండి. నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు టమాటా జ్యూస్ చేసి పచ్చిమిర్చి వేసి ఇలా వేపుకోవాలన్నమాట. ఉల్లిపాయలు తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటి తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఈ ఫిష్ ఇలా పెట్టుకుని దీని పేరు రవ్వ చేప. తోక చూడండి ఎలా ఉంది. తలకాయ పొట్ట ముక్కలు చూడండి ఎంత ఉన్నాయో. ఇలా ఉప్పు కారం అన్నీ పట్టించుకుని మసాలా అల్లం పేస్ట్ అన్నీ కలుపుకొని ఇలాగా ఇందులో పెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేగిన తర్వాత దాంట్లో మసాలాని కూడా అన్నీ అయిపోయింది. ఇప్పుడు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చింతపండు పులుసు వేయాలన్నమాట. నానబెట్టుకుని దీంట్లోనే చింతపండు ఇలాగ జ్యూస్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా ఇవాళ చూడండి కడుక్కొని ఉంచుకోవాలి. లాస్ట్ అది మరిగేటప్పుడు వేయాలన్నమాట కొత్తిమీర. ఇది తక్కువైనప్పుడు ఈ చింతపండు పులుసు మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గుజ్జుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది ఇందులోని కొంచెం కారం అన్నీ ఉండిపోయినాయి కదా, ఇది కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కొని అంతా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. కారం కూడా అంతా మొత్తం అంతా వచ్చేస్తుంది. చూసారా? ఇప్పుడు ఇలా సర్దుకోవాలి ముక్కలు. ఇంకా జ్యూస్ సరిపోలేదనుకోండి కొంచెం పిండి కావాలి. ఇది ఊరిన తర్వాత మరిగేటప్పుడు కొంచెం ఎక్కువ పులుసు వస్తుంది అన్నమాట. ఇది సరిపోలేదనుకో, పులుసు నిండలేదు, ముక్కలు నిండలేనప్పుడు కొంచెం పులుసు గుజ్జు తీసుకొని మాకైతే నిండలేదు. ఇది ముక్క ములిగే వరకు పోసుకోవాలి. ఇది బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇది పులుసు బాగా ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పులుసు వేసుకోవాలన్నమాట. ఇది తక్కువ ఇగురులాగా తినే వాళ్ళకి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇలా పచ్చిమిరకాయలు కూడా పొడవుగా చీరిపోవాలి. ఇది ఇలాగా ఎక్కువ పచ్చిమిరకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చేపల పులుసులో. ఇప్పుడు ఇది ఇలాగా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. తర్వాత మరిగిన తర్వాత కూడా కొంచెం వేసుకోండి. రవ్వ చేప పులుసు. దీని పేరు రవ్వ ఫిష్, రవ్వ చేప పులుసు.
క్లోజ్ చేసి